కండ్లకుంట విలేజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా. ఓ, ఆ ఊరే నీది కూడా? అవును సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరు వెంకటరామరెడ్డి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఊరు కళ్ళకుంటే. వాళ్ళ ఊరు నా ఊరు ఒకటి. నువ్వు అదే ఊరు? అదే ఊరు. వాళ్ళు రెడ్డి గారు, నువ్వు మాదిగా, అంతేనా? నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే? బాగా వెల్ నోన్ పర్సన్. బాగా వెల్ నోన్ పర్సన్. సరే, నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ. ఆ బూత్ నంబర్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది సార్, 114. పోలింగ్ బూత్ కండ్లకుంట విలేజ్లో 114 బూత్లో నువ్వు కూర్చున్నావు. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నీకు నేను అడగను, నీ మాటల్లో చెప్పు. పాత్రికేయులకి, రాష్ట్ర ప్రజలు చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పునానా? ఓకే సార్. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను. ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు, డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగ నా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమారా నీకు? ఎన్ని గుండెలరా నీకు? నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి, ఆయన 300 మంది వచ్చాడు, బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను, అరే నా కొడక, నిన్నే అనేది వినిపిస్తుందా నీకు? అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవమే వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. నేను ప్రశ్నించాను, ఏం భయపడలేదు, ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే, అప్పుడు ఎరా నా కొడక, ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ వెంటనే విదిలించుకొని ఎమ్మటే అక్కడ కూర్చొని, తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్ జరుగుతుంది, సమస్యాత్మకమైన ప్లేసుల్లో వెబ్కాస్టింగ్ జరుగుతుంది, అక్కడ నా ఆవేదన చెప్దాం, పోలింగ్ అధికారులు వింటారు, తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు, వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు. పోలింగ్ అధికారులు నేను అడిగాను, సార్ ఇక్కడ పనిచేయట్లేదు, నాకు ఇట్లా సమస్య ఉంది అని అంటే, ఏం చేయలేక నిశ్చేష్టలు అయిపోయి, మేమేం చేయలేము బాబు, అక్కడ వాళ్ళని ఎదిరించలేము, దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పీఓ గారు, ఏపీఓ గారు, అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. సో తర్వాత నేను అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడుకు నీ ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. కొట్టారు సార్. బయటికి తెచ్చిన తర్వాత ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు దాంతో కొట్టారా? వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు, కర్రలు ఉన్నాయి సార్, మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి. ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే కొట్టారా? ఒంటి మీద కొట్టారా? మరి దెబ్బలు తగలా? దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా. నేను తర్వాత ట్రీట్మెంట్ రాడ్తో కొడితే కమిలిపోయినాయి. అవును సార్, కాళ్ళకి, చేతులకి, వెన్నిపు మీద చంపాలనే కొట్టారు. నేను చంపాలని సార్. ఓకే ఓకే. తర్వాత ఏమని చెప్పు? తీవ్రంగా కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తామని సంగతి తేలుస్తామని చెప్పేసి మరలా నా ఇంటికి వెళ్ళారండి. నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి, రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళే అని చెప్పారు. చెప్పినప్పుడు నా భార్య భయంతో, అయ్యా ఏంటి అయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా, ఏమ్మా ఎవరు ఇంతే అన్నాడంట. ఏమ్మా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే, అయ్యా నా పిల్లలు ఏం చేశారు, ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మా పెద్ద బాబుని, ఎరా నా కొడక, మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట. మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట, నా పెద్ద కొడుకు చందు. ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని.
తన్నినప్పుడు విడవెల్లాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే. తన్నింది ఎవరు? పిన్నెల వెంకటరామరెడ్డి సార్. వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు అని చెప్పేసి అరిచాడంట. ఒక్కసారిగా అతను పక్కన వెనకనున్న అనుచరులు మొత్తం కూడా అని ఒకేసారి అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా.